యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియ యేసే విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా మీ గృహాలను దర్శించే కృపను దేవుడిచ్చినందుకే దేవుని స్తుతిస్తున్నాను. మమ్మలను ప్రేమతో ఈ కార్యక్రమం ద్వారా మీ కుటుంబాలను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినాలలో తన కృపచేత మనల్ని కాపాడుతూ రక్షిస్తూ అనుదినము తన వాత్సల్యత ఎడతెక మన మీద పుట్టిస్తూ ఆయన కృపలో భద్రపరుస్తున్న దేవునికే మహిమ ఘనత ప్రభావములు నేను చెల్లిస్తూ ఉన్నాను. యేసే విమోచన అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న మీలో అనేకులు మేము దీవించబడుతున్నామని, స్వస్థపరచబడుతున్నామని, మేలులు పొందుతున్నామని మాకు మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం. మెట్టుకు ఈ యొక్క ఫోన్ కాల్స్, ఈ యొక్క ఈమెయిల్స్, ఈ ఉత్తరాలే మమ్మల్ని ఈ కార్యక్రమం కొనసాగించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సువార్త ప్రకటించాలన్న ఆశతో అనేక మంది దేవుని దగ్గరికి రావాలని, క్రీస్తులో స్థిరపరచబడాలనే సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ఫలాలను చూసి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండి, అనేకులకు పరిచయం చేసి అనేక మంది క్రీస్తు ప్రభువుని తెలుసుకునేలాగా మీ అందరూ కూడా మీ వంతు సహకారాన్ని అందించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారు కాదు? దేవుని వాక్యము శక్తివంతమైనటువంటిది, దేవుని వాక్యం బలమైనటువంటిది, దేవుని వాక్యం మన జీవితాలను ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించేటటువంటిది. అట్టి జీవవాక్యాన్ని వింటున్న మనము దేవునిపై ఆశతో, దేవుడు నాతో మాట్లాడతాడనే ఆలోచనతో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయి కదా? వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ తీసుకుని రాకుండా రావద్దు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగానే ప్రభు మాట్లాడతాడు. ఎవరో ఒకరితో మాట్లాడటం కాదు, దేవుడు మీతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడేదానికంటే దేవుని వాక్యం ద్వారా మీతో నేరుగా మాట్లాడితే అది ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి ప్రయత్నం చేస్తారు కాదు? తప్పకుండా వాక్యాన్ని తెరిచి చూచి నాతో చదవటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న తలంపు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, లేదా మన జీవితాలను మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారంగా ఉన్నాం. కానీ మనలాంటి జీవితాలు లేదా అనేక మంది క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు స్థిరపరచబడలేకపోతున్నారు. వచ్చిన వారందరూ కూడా వారి సమస్యలను బట్టో లేకపోతే వారి కొన్ని ఇబ్బందులను బట్టో దేవునికి దూరస్తులైపోతున్నారు. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. మనము వేరుపారి స్థిరపరచబడవలసిన వారంగా ఉన్నామని ప్రభు కోరుతున్నాడు. విశ్వాసంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా తన మరణ పర్యంతము కూడా క్రీస్తుకు నమ్మకస్తుడిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. మనం వచ్చి వెళుతున్నటువంటి వారముగా మనం ఉండకూడదు. కానీ చాలామంది విశ్వాసంలోంచి జారిపోతున్నారు, భక్తిలో నుంచి పడిపోతున్నారు. అనేకమైనటువంటి చెడ్డ సాక్ష్యాలు వినవలసినటువంటి ఆవశ్యకత ఈనాడు ఏర్పడుతూ వస్తుంది. ఏర్పరచబడిన వారు సహితం కూడా పడిపోతున్నారు, వారి సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. కారణం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కారణాలు ఈ సమయంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మనం అలా జారి పడిపోకుండా విశ్వాసంలో స్థిరులుగా ఉండాలంటే, ప్రభు ఉద్దేశాలు ఎరిగిన మనం, ప్రభు కార్యాలు మనం జరిగేటట్లుగా మనం ఉండాలి అంటే ఏ విధమైన అనుభవాలు మన క్రీస్తులో స్థిరపరచగలవో ఈ సమయంలో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మొదటి అంశాన్ని మనం చూడగలుగుతాం. మొదటిది, నో ద లార్డ్, దేవునిని ఎరిగిన వారముగా మనం ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము ఏ వ్యక్తికి ఉంటుందో ఆ వ్యక్తి విశ్వాసంలో నుంచి తొలగిపోడు, ఆ వ్యక్తి విశ్వాసంలో నుంచి తప్పిపోడు. ఆ మాటకు మనం మాట్లాడాలంటే విశ్వాసంలో ఇంకా బలపరచబడతాడు, ఇంకా స్థిరపరచబడతాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితాల్లో బలపడాలని ఆ కోరిక నీకు లేదా? ఆశ నీకు ఉంది, కానీ మనం బలపడలేకపోతున్నాం. కారణం దేవుణ్ణి గురించిన సంపూర్ణ జ్ఞానము మనలో లేకపోవటమే. పౌలు భక్తుడు కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ కొలసీల కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ప్రప్రథమం ఏంటి తెలుసా? మీరందరూ కూడా, కొలసీలో ఉన్న దేవుని సంఘమైన మీరందరూ కూడా మనం రక్షించి విమోచించినటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తు యేసుని గురించిన సంపూర్ణ జ్ఞానము మీరు కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా,
మీలో అందరూ కూడా దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం మనమందరం కలిగి ఉన్న వారంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కారణం ఏమిటంటే దేవుని గురించి సంపూర్ణ జ్ఞానం లేకపోతే మన విశ్వాసంలో నిలవబడలేం. అపోస్తలుడైన పౌలును మనం చూసినట్లయితే పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఏ విధమైన చేతనైనా సరే, లేదా కరువైన, వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమను నన్ను ఎడబాపునది ఏది అన్నాడు. మనం చాలా విభిన్నమైన పరిస్థితుల మధ్య వెళుతూ ఉన్నప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోవడం చాలా సర్వసాధారణంగా అయిపోతుంది చాలా మంది జీవితాల్లో. కానీ పౌలు అంటున్నాడు, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, మరి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏది అని ప్రశ్నించాడు. కారణం ఏంటంటే కరువు కన్నా, మన పరిస్థితుల కన్నా, మనకొచ్చే ఆటంకాల కన్నా, అవరోధాల కన్నా తాను కలిగి ఉన్న దాని యొక్క ప్రాధాన్యతను, విలువను ఎరిగినటువంటి పౌలు తాను దేని కొరకు ప్రయాసపడుతున్నాడో, దేని కొరకు శ్రమ పడుతున్నాడో సంపూర్ణమైన అవగాహన, జ్ఞానం కలిగిన వ్యక్తి కనుక ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదు అంటున్నాడు. ఆ జ్ఞానం మనలో ఉంటే పౌలు వలె మనం కూడా స్థిరులముగా మనం చెప్పగలం, ఏ పరిస్థితులైనా సరే క్రీస్తు నుంచి నేను దూరంగా వెళ్ళలేను. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ మ్యాటర్స్ టు మీ. ప్రతిదీ కూడా క్రీస్తే నా జీవితంలో ప్రాధాన్యమైనటువంటి వాడు. ఆ ప్రభువును గురించిన జ్ఞానము పౌలును స్థిరపరచబడేలాగా చేసింది. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. నా జీవితం అనుకున్నది జరగలేదు, నేను చనిపోదాం అనుకుంటున్నాను అంటారు. చాలామంది నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా జరగలేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతున్నానని చెప్పేవారు లేకపోలేదు. కానీ దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి నువ్వు ఎరిగిన వాడివిగా ఉండాలి. పాత నిబంధన గ్రంథములో ముఖ్యంగా నిర్గమాకాండం, ఆదికాండం ఈ అధ్యాయాలు మనం చదువుతున్నట్లయితే దేవుడు వారి జీవితంలో ప్రతి అనుభవం ఉన్న వారిని తీసుకెళ్తున్నప్పుడు వారు తెలుసుకున్న ప్రతి దానికి ప్రతిగా ఒక్కొక్క పేరును పెడుతూ వచ్చాడు. యెహోవా రాఫా అనగా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, యెహోవా ఈరే అనగా ఆయన మాకు అనుగ్రహించేవాడు. ఇలా ప్రతి దానికి యెహోవా మా ధ్వజమని వారు పేర్లు పెడుతూ వచ్చారు. కారణం అది పేర్లు పెట్టడం కోసం, ఏదో పెట్టడానికి కోసం పెట్టబడినటువంటి పేర్లు కాదు. ప్రభు ఏమై ఉన్నాడో, వారి జీవితాల్లో ఏది వారికి చేయగలిగాడో, పరిస్థితులకు అతీతంగా వారికి ఎలాంటి క్రియను జరిగించాడో దాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారిగా యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్ అని వారు పేర్లు పెట్టి ప్రభువును స్తుతించి గణపరిచారు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను భద్రపరిచేవాడని, నిన్ను కాపాడేవాడని, నీకు సమకూర్చేవాడని, నీ జీవితాన్ని స్వస్థపరిచే దేవుడని విశ్వాసము కలిగిన వాడుగా ఉంటే, ఆ దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం నీలో ఉన్నట్లయితే నీవు చనిపోవాలన్న ఆలోచన నీకు రాదు, నిరుత్సాహం నీలోనికి రాదు, నీ జీవితంలో ఒంటరి వాడనే భావన నీ జీవితంలో ఉండదు. నిన్ను సృష్టించిన వాడు నీకు తోడుగా ఉన్నాడు. నీతో ఉన్నటువంటి ప్రభువు ఎవరో ఎరిగినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మన దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము మనల్ని విశ్వాసములో స్థిరులుగా చేస్తుంది, కదలని వారిగా చేస్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో స్థిరపరచబడండి. దేవునిలో కదలని వారిగా మనం ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. దావీదు గొలియాతుతో పోరాటగల కారణం దావీదు బలం కాదు. దావీదు తాను నమ్మినటువంటి దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన కలిగిన వాడిగా, ఒకవేళ నేను పోరాటం చేసిన నా పక్షంగా పోరాడేవాడు దేవుడే అనేటటువంటి సంపూర్ణ జ్ఞానము దేవుని యొక్క శక్తి మీద కలిగి ఉన్నవాడు గనుక బలమైన గొలియాతుకు వ్యతిరేకంగా పోరాడగలిగాడు. ఈరోజు పోరాటాలకు వెనుకంజ వేస్తున్నాం, శత్రువుతో పోరాటానికి భయపడుతున్నాం, శత్రువు యొక్క బలాన్ని చూసి బెదిరిపోతున్నాం. కారణం దేవుని యొక్క బలాన్ని గురించిన జ్ఞానం లేకపోవటమే. దేవుడు ఎంత శక్తిమంతుడో మనం ఎరిగి ఉండకపోవటమే. ఏలియా 400 మంది ప్రవక్తలు వ్యతిరేకంగా వస్తున్నా ఏలియా ఒంటరివాడిగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు, నన్ను సిగ్గుపరచడు దేవుడని, సిగ్గుపరచబడలేను అనేటటువంటి విశ్వాసముతో ఆ వాస్తవాన్ని అడిగిన ఏలియా దేవుని కొరకు ఒంటరివాడిగా నిలబడ్డాడు, జయ జీవితాన్ని పొందిన వాడిగా ఉన్నాడు. నీ జీవితాల్లో అట్టి అనుభవాలు కావాలంటే దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము మనకి కావాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ఎవరు, యేసు నీ జీవితంలో ఏ కార్యాలు చేయగలడు, ఆయన ప్రణాళిక ఏమిటి, నీ పట్ల ఆయన ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు అనే అవగాహన
నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తిని గురించిన పరిపూర్ణ అవగాహన నీవు తెలుసుకున్నప్పుడు విశ్వాసం తొలగిపో, ఏ సమస్య కూడా తొట్టుల్లో దేవుళ్ళు స్థిరపరచబడిన వారిగా ప్రభువుని మహిమపరిచేవాడిగా ఉంటారు. రెండవదిగా మనం చూసినట్లయితే మనం దేవుణ్ణి ఒప్పుకునే వారిగా ఉండాలి. మొదటిది మనం చూసినట్లయితే we should know about the Lord. రెండవదిగా మనం we should confess about the Lord. దేవుని గురించి ఒప్పుకునే వారిగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడుతుంది, నీ దేవుని యెహోవా నోటితో ఒప్పుకోవాలి అని రాస్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. దేవుణ్ణి ఒప్పుకోవటం అనేటటువంటిది సాక్షి జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తోంది. నీ జీవితంలో దేవుడు ఏ క్రియను చేశాడో దానిని ఒప్పుకునేటటువంటి వాడు దేవునిలో స్థిరపరచబడగలిగిన వాడిగా ఉంటాడు. కారణం ఏంటంటే దేవుని యందు వాడు, వాని యందు దేవుడు నిలిచి ఉంటాడని భక్తుడైన యోహాను తన పత్రికలో రాస్తున్నాడు. ఒకవేళ దేవుడు మనలో నిలిచి ఉంటే, మనం దేవునిలో ఉంటే, మనం బెదిరిపోయి కదిలిపోయేట అవకాశం ఎక్కడ ఉంటుంది? మన జీవితాలు దేవునికి దూరంగా ఉంటున్నప్పుడే దేవుని తొలగిపోతున్నాం. కానీ దేవుడు మనలో ఉంటే మన ప్రతి నడవడిక కూడా దేవుని చేత నడిపించబడిందిగా ఉంటుంది. ఆ దేవుని యొక్క నడిపింపు మనలోనికి రావాలంటే మనము దేవుని గురించి ఒప్పుకోవాలి, అనగా దేవుని గురించి సాక్షిగా మనం ఉండాలి. ఈ భూలోకములో కుమారుని ఎవరు ఒప్పుకుంటారో తండ్రి ఎదుట వాని గురించి నేను ఒప్పుకుంటానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనం స్థిరపరచబడాలి అంటే దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం మనం కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా ప్రభువును ఒప్పుకునేటటువంటి వారముగా మనం ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసినట్లయితే ఫాలో ద లార్డ్, దేవుణ్ణి వెంబడించే వారముగా మనం ఉండాలి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కాలేబుని గురించి వ్రాస్తున్నాడు. కాలేబు అంటాడు, నా పూర్ణ హృదయముతో నేను దేవుడైన యెహోవాను వెంబడించాను అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనం స్థిరపరచబడాలి అంటే ప్రభువును వెంబడించే వారముగా మనం ఉండాలి. పరమగీతాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చెదను అనే మాట వాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటను చూసినప్పుడు ఒక విషయం నేను చెప్పకుండా ఉండలేను. గుర్రాలు కానీ జంతువులకు కానీ వాటికి కూడా సెన్స్ ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నడుస్తున్న తన యొక్క మార్గంలో గొయ్యి వస్తే పక్కకు వెళుతుంది, అడ్డం వస్తే పక్కకు జరుగుతాయి. కానీ యజమానుని వాడుతున్నటువంటి రథానికి కట్టబడినప్పుడు ఎదుట కత్తొస్తున్నా, ఎదుట నుయ్యొచ్చినా గొయ్యొచ్చినా యజమానుడు నడిపించే త్రోవలోనికి దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే అక్కడ వాక్యం ఉన్నాడు, ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చెదను అనే మాట అక్కడ ఉపయోగించాడు పరమగీతాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి మనము, ఆయనను వెంబడిస్తున్న మనము యజమాను యొక్క మహిమ కొరకు మనం పని చేయాలి తప్ప వెంబడించేవాడు తన స్వార్థం కొరకు కాదు. ఒకవేళ ఆ రథానికి కట్టబడిన అశ్వాలు కనుక, అమ్మో నేను గోతులో పడిపోతున్నాను, శత్రువు నన్ను చంపేస్తున్నాడు, నేను వెనుదిరగాలనుకుంటే యజమానుడు చనిపోతాడు. కానీ యజమానుడు చావకుండా అది గొయ్యైనా నువ్వైనా నా యజమానుడు నడిపిస్తున్నాడు కనుక నేను వెళ్ళవలసిందే అనుకునేటటువంటి స్థితి దేవుని వెంబడించే విశ్వాసంలోనికి రావాలి. కానీ దేవుని వెంబడిస్తున్న మనకేమవుతుందో అనేటటువంటి భయం, మన స్వార్థం, మన కొరకు జీవిస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రాణమును కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ఎవడు దేవుని కొరకు దాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని వాడు సంపాదించుకుంటాడు. దేవుణ్ణి వెంబడించేటటువంటి మనుషులు దేవునిలో స్థిరపరచబడినటువంటి వారిగా ఉంటారు. కాలేబు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నిండు మనసుతో దేవుని నేను అనుసరించాను, దేవుని నేను వెంబడించాను. ఎందుకంటే కాలేబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వేగుల వారిగా మోషే చేత పంపించబడినప్పుడు అందరూ అబద్ధం చెప్పారు కానీ కాలేబు అబద్ధం చెప్పలేదు. కారణం ఏంటంటే పరిస్థితులు ఏమైనా కానీ నేను దేవుని వెంబడించాలని నిశ్చయించుకుని నేను మరణమైన ప్రభు కొరకు నిలుస్తాననేటటువంటి సమర్పణతో కాలేబు ముందుకు వెళ్ళాడు. ఈరోజు
దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులను జారిపోవడం గల కారణం ఏంటంటే మనం క్రీస్తు దగ్గరికి వస్తున్నాం కానీ ఆయన వెంబడించడం లేదు. ఆయనను వెంబడించేవాడు పరిస్థితులకు అతీతంగా ఆయన వెంబడించాలి. కష్టమైన నష్టమైన. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు కానీ ఆయన సిలువ వేస్తున్నప్పుడు అందరూ చెదిరిపోయారంతా. ఈరోజు చాలా మంది చెదిరిపోయేటటువంటి వారు ఉన్నారు కానీ చెదిరిపోయేటటువంటి వారం కాదు. స్థిరులముగా మనం ఉండాలంటే యేసు క్రీస్తును వెంబడించేటటువంటి వారముగా మనము ఉండాలి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకడు నన్ను సేవించదలచినడలా వాడు నన్ను వెంబడింపవలెను అని రాయబడుతుంది. వెంబడింపవలను అనే మాటకు మరొక మాట అనుసరించవలెను. దేవుణ్ణి వెంబడించేటటువంటి వాడు ఆయనను అనుసరించే వారిగా మనం ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో లోకాన్ని అనుసరిస్తున్నాం, మన వ్యక్తిగతమైనటువంటి క్రియలను అనుసరిస్తున్నాం, ఎవరో ఒకరు రోల్ మోడల్గా పెట్టుకుంటున్నాం. కానీ దేవుని యొక్క పిల్లలమైన మనము ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి వెంబడిస్తామో, దేవుని వెంబడించే వారి జీవితాల్లో దేవుడు సూచక క్రియలు, అద్భుత కార్యాలు వారి జీవితంలో చేస్తాడు. వారిని స్థిరులుగా చేస్తాడు. 3 ప్రాముఖ్య విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మన విశ్వాసంలో స్థిరులుగా పడిపోకుండా మనం ఉండాలి అంటే మొదటిదిగా దేవుణ్ణి గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. రెండవదిగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను వెంబడించేటటువంటి వారముగా మనం ఉండాలి. మూడవదిగా దేవుణ్ణి మనము ఒప్పుకునేటటువంటి వారముగా, ఆయనకు సాక్షులంగా మనం ఉండాలని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరికి సాక్షులుగా ఉంటున్నాం, దేవుని గురించిన ఏ జ్ఞానాన్ని మనం కలిగిన వారంగా ఉన్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి సేవించే వారముగా మనం ఉండాలి. వీ షుడ్ సర్వ్ ద లార్డ్. మొదటిది వీ షుడ్ నో ద లార్డ్. రెండవదిగా వీ షుడ్ కన్ఫెస్ గాడ్. మూడవది వీ షుడ్ ఫాలో గాడ్. నాలుగవది వీ షుడ్ సర్వ్ ద లార్డ్. దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి, దేవుణ్ణి ఒప్పుకోవాలి, సాక్ష్యం చెప్పాలి, దేవుని గురించినటువంటి ఆలోచనతో ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. నాలుగవదిగా దేవుణ్ణి సేవించే వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనం, లేదా దేవుని సేవ అనే మాట చాలాసార్లు వింటాం కానీ దేవుని సేవ అంటే ఏమిటి? దేవుని పని, దేవుని పనిని జరిగించడమే ప్రభు యొక్క సేవ. నా తండ్రి పని మీద ఉన్నాను నీవు ఎరుగవా అని యేసు ప్రభు. అలాగే దేవుని పని అంటే దేవుని గురించినటువంటి పని, దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చెప్పినటువంటి పనిని చేసేటటువంటి పని ఈ సువార్త పని. చాలామంది దేవుణ్ణి సేవించట్లో వెనుకంజ వేస్తున్నారు, చాలామంది ధనాన్ని సేవిస్తున్నారు, చాలామంది వారి ఉద్యోగాన్ని సేవిస్తున్నారు. అందుకనే స్థిరులుగా ఉండలేకపోతున్నాను. దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకు అనుగ్రహించిన వాటి అన్నిటిని బట్టి ప్రభువును స్తుతించాలి తప్ప వాటిని అనుసరిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టమని కాదు. దీనికి రివర్స్లో ఉన్నామంతా కూడా. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాటి అన్నిటిని అనుసరిస్తున్నాం, మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం. కానీ దేవుణ్ణి అనుసరించేటటువంటి వారముగా ఆయనను సేవించాలి, ఆయనను మాత్రమే సేవించాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవదిగా మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి ఘనపరచాలి. వీ షుడ్ హానర్ ద లార్డ్. దేవునిలో స్థిరపరచబడాలంటే మనం ప్రభువును ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ఈ కాలంలో మనం చూస్తే ఎవరిని వారు ఘనపరుచుకునేటటువంటి స్థితి మనకు ఎక్కువ కనిపిస్తుంది. నాకు నేను గొప్ప అనుకోవడం చాలా తేలిక, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకోవడం చాలా తేలికే, కానీ మనల గురించి ఎంతమంది గొప్ప అంటున్నారో తెలుసుకోవడమే ప్రాధాన్యమైనటువంటిది. అయితే ఇక మనం ఒకరి ద్వారా గొప్ప అనిపించుకోవడమో, మనల్ని మనం గొప్ప అనిపించుకోవడం ప్రాధాన్యత కాదు. ఇక్కడ దేవుని గణపరచాలి. మనం ఒకరినొకరు గణపరచుకోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం సరిపోతుంది. కానీ దేవుని ఎంతమంది గణపరుస్తున్నాం, ప్రభువును గణపరిచే జీవితం మనలో ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యంలో అక్కడ ప్రభువుని గణపరిచే విధానాన్ని గురించి వ్రాస్తూ వచ్చారు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. దేవుణ్ణి గణపరిచే ప్రక్రియలో ఒకటి మాత్రమే ఇక్కడ తెలియజేశాడు, దశమ భాగము దేవునికి చెల్లించాలి. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎంతమంది మీరు వెళుతున్న మందిరాలకు దశమ భాగాలు చెల్లిస్తున్నారు? దశమ భాగము చెల్లించుట ప్రభువుని గణపరచుట అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు దేవుని గణపరుస్తున్నారా? అదొక్కటే కాదు, పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
నా శరీరముతో నిన్ను గణపరచుచు ఉన్నాను. చాలామంది వారి యొక్క వేషధారణ క్రియలు చేస్తూ ప్రభువుని గణపరుస్తున్నాం అనుకుంటారు. యెషయా గ్రంథం 29:13, యెషయా గ్రంథం 58:13 వచనాలు మనం చూసినట్లయితే అలాంటి వేషధారణంతో కూడినటువంటి భక్తిని చేసే వారిని గురించి ఇలాంటి భక్తినా నేను కోరుకునేది అని ప్రభు అంటున్నాడు. ప్రభువుని గణపరిచేవాడు మన శరీరముతో, మన ధనముతో, మన సమయంతో మనం చేసే ప్రతి పని కూడా దేవుని గణపరిచేలాగా ఉండాలి అనేటట్టుగా చేయగలిగినప్పుడు ప్రభువుకి ఘనత వస్తుంది. వాడు బహుగా ఫలించడం వలన దేవుని నామం మహింపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గణపరచడం కొరకు సృష్టించబడిన నీవు దేవుని గణపరచండి, దేవుని ఆశీర్వాదం పొందండి. అప్పుడు దేవుని కృపలో మనం స్థిరపరచబడతాం. దేవుని కృపలో మనం నిలువరముగా నిలిచి ప్రభువుని మహింపరచగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించును గాక.